హాయ్ వ్యూయర్స్, తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ అన్నది ఆల్రెడీ మొదలైంది. అయితే ఈ సన్న బియ్యానికి కావాల్సిన ఖర్చు అంటే డబ్బు అన్నది ఎవరిస్తారు, ఎలా ఇస్తారు అన్నది ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాం. అయితే మన తెలంగాణలో ఒక వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం పంపిణీ అయితే చేస్తున్నారు కదా. అయితే అందుకు అయ్యే ఖర్చు అన్నది కేంద్రం ద్వారా కొంత అమౌంట్ అన్నది రావడం జరుగుతుంది, అలాగనే రాష్ట్రం ద్వారా కొంత అమౌంట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో కొంత చిన్న రహస్యం ఉంది. ఆ రహస్యం ఏందన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ముందుగా ఇది మనకు ఏదైతే సన్న బియ్యం పోసాక మనకు రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సహజంగా ఇది మనకు ఇస్తున్న క్రమంలో దీనిపైన కనుక ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని రాయడం జరిగి ఉంది. దీంతోపాటు కింద కనుక చూస్తే రసీద్ నెంబరు, దాని కింద రాష్ట్రం పేరు, ఇక్కడ తెలంగాణ కాబట్టి తెలంగాణ అని రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి షాప్ నెంబరు, నెక్స్ట్ వినియోగదారుని పేరు, నెక్స్ట్ రేషన్ నెంబరు, కార్డు రకం. ఇక్కడ నేను చూపించే ఉద్దేశం లేదు ఎవరిది అన్నది, కేవలం మీకు అసలు ఏం జరుగుతుందన్నది చెప్పడమే ముఖ్య ఉద్దేశం. అయితే కేటాయింపు నెల ఇది ఏప్రిల్ 2025 కాబట్టి ఏప్రిల్ 2025 అని కనిపిస్తుంది. నెక్స్ట్ తేదీ ఇది 1/4/2025 తారీఖున తీసుకున్న రసీదు. అయితే ఇక్కడ కనుక చూస్తే ఇంకొంచెం కిందికి కనుక వస్తే ఫోర్టిఫైడ్ సన్నబియ్యం అంటే పటిష్టమైన సన్నబియ్యం 18 కిలోలు ఇస్తున్నట్టు రాయడం జరిగింది. టోటల్ ప్రైజు 0 అని రాయడం జరిగింది. ఇంకా తెలుగులో కనుక చూస్తే చెల్లించాల్సిన ఖర్చు ఉచితమని రాయడం జరిగింది. మొత్తం కేటాయింపు అంటే ఇతనికి అంటే ఇక్కడ ఏదైతే రసీదు తీసుకున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఒక 18 కిలోలు అయితే రావడం జరుగుతుంది. అయితే ఇందులో కనుక చూద్దాం, ఇప్పుడు స్టార్టింగ్లో ఒక చిన్న రహస్యం అన్నా కదా, అది ఇప్పుడు చూద్దాం. కేంద్ర కేటాయింపు ఒక 15 కిలోలు ఇస్తుంది. ఇక్కడ మీరు టోటల్గా వాళ్ళకి వస్తున్న బియ్యం వచ్చేసి 18 కిలోలలో కేంద్రం వాటానే కేంద్రమే 15 కిలోలు అయితే ఇస్తుంది. అందులో ఆర్థిక వ్యయము ₹30.52. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ₹562.80 అయితే రావడం జరుగుతుంది. అలాగనే రాష్ట్ర కేటాయింపు 3 కిలోలు. నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక వ్యయం ₹42 ఉంది. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ ₹126.03. నెక్స్ట్ జీఓఐ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ కనుక చూస్తే రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ ₹1.57. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ₹23.55. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మొత్తం సబ్సిడీ ₹149.58 అని ఉంది. అయితే ఇక్కడ చూస్తే కనుక మీరు చూస్తే ఈ స్కీమ్కి యొక్క రిసిప్ట్లోనే స్టార్టింగ్లో మనకు కనిపిస్తుంది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన అని. అంటే ఇందులో మనకు సన్న బియ్యం వస్తున్నది కదా, ఇందులో ముఖ్య పాత్ర కేంద్రం తరపుననే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ లైవ్లో చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, 18 కిలోలలో 15 కిలోలు కేంద్రమే ఇవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్రం ద్వారా 3 కిలోలు మాత్రమే రావడం జరుగుతుంది. సో మరి ఇదండి, మరి కేంద్ర ప్రభుత్వం ఎంత వాటా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంత వాటా ఉంది, అంటే ఎంత ఖర్చు ఉంది, ఎంత సబ్సిడీ ఉన్న దాని గురించి సమాచారం. దీనికి సంబంధించి మీ కామెంట్ ఏంటి అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగనే ఛానల్కి ఇప్పుడే వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.